ప్రేయసి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? తలతలలాడుతున్న పట్టుచీరలో ఉన్న మధ్య వయస్సు స్కూటీ ఆమె మోకాలికి తగినట్లుంది. అయ్యో సారీ అండి అంటూ స్కూటీ స్టాండ్ వేసి దిగొచ్చి నొచ్చుకుంటూ అంజలి. ఏయ్ చూసుకోవా, ఎవరు నువ్వు అన్నదామె పొగరుగా. అయ్యో నిజంగా చూసుకోలేదా ఆంటీ అంది చిన్నబుచ్చుకుంటూ అంజలి. ఆంటీ ఏంటి, అసలు ఎవరివే నువ్వు? నా ఎస్టేట్కి వచ్చి నన్నే గుద్దేస్తావా అందామె కోపంగా. అమ్మో, నా ఎస్టేట్ అంటుందంటే ఈవిడ పట్టాభి గారి వైఫ్ కానీ వాళ్ళ ఇంట్లో వేరెవరో కానీ కావచ్చు అనుకొని, సారీ అండి చూసుకోలేదు, కావాలని ఎవరు చేయరు కదా అన్నది అంజలి. కావాలని చేసావో చూడకుండా చేసావో నాకు అనవసరం, కళ్ళు నెత్తి మీద ఉన్నాయి నీకు, కాస్త నేల మీద అడుగులే అరిచిందామె. మేడం, నా వైపు నుంచి తప్పే జరిగింది, అందుకు నేను సారీ చెప్పాను కూడా, అంతటితో అయిపోయింది కదా, ఇంకా ఎందుకు మేడం ఏదేదో అంటారు అంది అంజలి. ఏంటి, నువ్వు నన్ను నిలదీస్తున్నావా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎవరు నువ్వు? ఆమె గట్టిగా అరుస్తుంది. అమ్మో, నాన్నకి తెలిస్తే నన్నే తిడతారు, ఇక్కడి నుండి వెంటనే తప్పించేసుకోవాలి అని స్కూటీ ఎక్కి తొర్రుమంది అంజలి. అలా పారిపోయిన అంజలిని కోపంగా తిట్టుకుంటూ కాస్త కుంటుకుంటూ లోపలికి నడిచింది పట్టాభి భార్య అయిన రేఖ. మరో సీన్లో కంగారులో ఫాస్ట్గా వస్తున్న అంజలి అనుకోకుండా ఎదురుగా వస్తున్న కార్ని డాష్ ఇచ్చేసింది. వెంటనే స్కూటీతో పాటే కింద పడిపోయింది అంజలి. అరే, ఇదేనేమో కలికాలం అంటే, వెంటనే వచ్చేసిందా మా నాయనమ్మ చెప్పిన కర్మఫలం అనుకుంటూ కోపంగా కారు వైపు చూసింది అంజలి. కార్ డోర్ తీసి కంగారుగా వచ్చిన అతడిని చూసి నోరెల్లబెట్టింది ఆమె. ఆమెను చూడగానే అతడి కళ్ళల్లో చెప్పలేనంత వెలుగు. మీరా అన్నాడు ఆశ్చర్యంగా, ఆనందం కలగలిసి. అతడి వైపు ఇబ్బందిగా చూసి కృత్రిమమైన నవ్వు నవ్వింది ఆమె. కింద పడున్న ఆమెకి తన చేతిని అందించాడు అజయ్. తప్పక అతని తన చేతిని అందించింది అంజలి. అపురూపంగా ఆమె చేతిని అందుకొని కాస్త విసురుగా తన వైపే లాగాడు అజయ్. ఒక్కసారిగా ఆమె అతడి గుండె మీద పడింది. అతడి గుండె సవ్వడి వినేంత దగ్గరలో ఆమె ముఖం ఉంది. ఏదో తెలియని అలజడి ఇద్దరిలో. ఆమె వాలిపోతున్న కనురెప్పల్ని మెల్లగా ఎత్తి అతడి వైపు చూసింది. అతడి నునూగు మీసాల నడుమ దోబూచులాడుతున్న చిరునవ్వు అందంగా ఉంది. కళ్ళు కొంటెగా ఆమెను చూస్తున్నాయి. మీకేం కాలేదుగా అన్నాడు అజయ్. అయోమయంగా అటు ఇటు తల తిప్పింది అంజలి. చూసుకోవాలి బంగారం అన్నాడు అజయ్ ఆమె కళ్ళలోకి చూస్తూ. అది ఒక పట్టుచీర కట్టుకున్న అహంకారం అటాక్ చేసింది లెండి అంది అంతకుముందే గొడవపడ్డ ఆమెని గుర్తు చేసుకుంటూ. నీ మీదనా? ఎవరు బంగారం అన్నాడు అజయ్. ఓయ్, అసలు తమరేంటి బంగారం బంగారం అంటూ అతడు దూరంగా జరిగి అంది అంజలి. అరే, నువ్వు బంగారమే నాకు అన్నాడు అజయ్. హలో, కాస్త తగ్గండి సార్, బంగారం అంటూ పిలవడానికి మీకేం హక్కు లేదు అంది కాస్త కోపంగా అంజలి. అరే, ఐ లవ్ యూ, నువ్వు నా ప్రాణం. నిన్న థ్యాంక్స్ చెప్పావు, సాయంత్రం కలుస్తానన్నావు. అరే, రాత్రంతా నీకోసం అక్కడే వెయిట్ చేస్తే పొద్దున్న నా కారు కింద పడి కోపంగా మాట్లాడతావా అన్నాడు అజయ్. నిన్న మీకు థ్యాంక్స్ చెప్పింది నన్ను బెట్లో గెలిపించినందుకు, అండ్ సాయంత్రం కలుస్తానన్నది మీ నుండి తప్పించుకోవడానికి. అంతేగాని మీరు ఐ లవ్ యూ అని చెప్పగానే ఐ టు లవ్ యూ బేబీ అని మీ డబ్బున్న వాళ్ళలాగా హత్తుకుంటాననుకుంటున్నారా అంజలి కోపంగా. ఆమె వైపు ముచ్చటిగా చూస్తూ వెంటనే వద్దు, తర్వాతైనా చెప్పొచ్చు, అయినా బెట్కాసావా ఏమని అన్నాడు అజయ్ ఆమె ముఖాన్ని ముచ్చటగా చూస్తూ. అది మీకు అనవసరం అంది మోచేతిని చూసుకుంటూ. అయ్యో, గిరుకున్నట్టుంది అన్నాడు బాధగా అజయ్. ఇలాంటి దెబ్బలు మాకు మామూలే అని స్కూటీ లేవనెత్తింది. ఆ మాత్రం హెల్ప్ చేయొచ్చు కదా అంది చిరుకోపంగా అంజలి. స్కూటీని లేవనెత్తి మేడం గారి పేరేంటో అన్నాడు అజయ్. చెప్పను అంది అంజలి స్కూటీ వైపు చూస్తూ. అంజలి ఆమె రైట్ అన్నాడు స్కూటీ మీద చేసిన స్టిక్కరింగ్ కేసి చూసి. ఉహ్ అని ఒక పెద్ద ఊపిరి వదిలి, చూడండి, నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నా జోలికి ఎవరైనా వచ్చారనుకుందా చెమడాలు ఒలిచేస్తాడు, జాగ్రత్త అంది అంజలి. ఆమె అలా మాట్లాడుతుంటే చాలా ముద్దుగా అనిపించింది అజయ్కి. మురిపెంగా ఆమెను చూశాడు. ఓ, అర్థమవుతుంది అంది ఆమె. ఓహో, మీ బాయ్ ఫ్రెండ్ అంతగానుడా? కాస్త నాకు పరిచయం చేస్తే చెమట్లు నేను పట్టిస్తా అన్నాడు అజయ్.
ఇది ఊటీ, ఇక్కడ చలి తప్ప చెమట్లుండవు అంది అంజలి. చలి మంటలైతే ఉంటాయి కదా అన్నాడు ఆమెని కొంటెగా చూస్తూ. 3 రోజుల నుంచి విఘ్నం లేకుండా కనిపిస్తున్నారు. టూరిస్టా లేక అని ఆగింది అంజలి. టూరిస్ట్నే, ఊటీ అందం చూద్దామని వచ్చా. అంతకన్నా అందం కనిపిస్తే మైమర్చిపోయి ఇక్కడే ఉండిపోయా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆమె అతడి చూపుకి తట్టుకోలేక కళ్ళు వాల్చేస్తూ, నేను లోకల్, జాగ్రత్త అంది అంజలి. అంజలి, ఐ లవ్ యూ అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆమె కాస్త ఇబ్బందిగా చూస్తూ అతడి చేతిలో ఉన్న స్కూటీ హ్యాండిల్ని తన చేతిలోకి తీసుకొని, అయితే ప్రేమ అంది. పక్కా అన్నాడు అజయ్. అయితే ఈ రాత్రి శ్మశానానికి వస్తావా అంది అంజలి. గీతాంజలి సినిమా నేను చూశాను అన్నాడు నవ్వుతూ. అవునా, సరే ఒక బెట్ కడతావా అంది అంజలి. బెట్ అన్నాడు సంకోచంగా అజయ్. అవును అంది అంజలి చిన్నగా ఆలోచించి. సరే అనేసాడు అజయ్. నేను ఒకరిని చూపిస్తా, వారికి ఐ లవ్ యూ చెప్తావా అంది అంజలి. నీకు తప్ప ఇంకొకరికి చెప్పను అన్నాడు అజయ్. అలా అయితే నేను లవ్ చేయను అంది అంజలి. సరే, ఎవరికి అన్నాడు అజయ్. చెప్తాను, నన్ను ఫాలో అవ్వు అంది అంజలి. తర్వాత అజయ్ ఎవరికి ఐ లవ్ యూ చెప్పాడో తెలుసుకోవాలంటే మా ప్రేయసి తర్వాతి భాగం కోసం ఎదురు చూస్తూ ఉండండి. అంతవరకు సెలవు. శుభదినం.